అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారులకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు H-1B వీసా సెటిల్మెంట్ ఫీజుగా $1,00,000 పెంచేశారు. ఇది కొత్తగా H-1B వీసా కావాలనుకునే వారికి వర్తిస్తుందని తెలియజేశారు. ఇంకా ఈ నిర్ణయం 21 సెప్టెంబర్ నుండి తక్షణం అమల్లోకి వస్తుందని తెలియజేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకి వస్తున్నారని అన్నారు. అలాగే వీసా మోసాలకు, మనీ లాండరింగ్కు పాల్పడుతూ దేశ భద్రత ముప్పుగా పరిణమిస్తున్నారని, అందుకే H-1B వీసా దుర్వినియోగం కాకుండా మరియు అధిక నైపుణ్యం ఉన్నవారే అమెరికాలో ఉండేటట్టుగా ఈ మార్పు చేస్తున్నట్టు వివరించారు. అయితే ఒక్కరోజే వ్యవధి ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నట్టు ప్రస్ఫుటమవుతుంది. భారత్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగకపోవడానికి ప్రధాన కారణంగా చూపుతూ భారత్లో లొంగ తీసుకోవడానికి భారత్ ఎగుమతులపై 50% టారిఫ్ను పెంచివేశారు. అయినా భారతదేశం అదరలేదు, బెదరలేదు. షాంఘై సహకార సమావేశానికి హాజరు అయి రష్యా, చైనాలతో స్నేహం చేయడం అమెరికాకు ఇష్టం లేనట్లు తేటతెల్లమవుతుంది. అలాగే భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో పైచేయి సాధించి ఎలాగైనా అమెరికా వ్యవసాయ మరియు డైరీ మరియు ఫిషరీస్ ఉత్పత్తులకి భారత్లో మార్కెట్ సుస్థిరం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలియజేస్తుంది. వ్యవసాయమే ఇప్పటికీ సగానికి పైగా జీవనాధారంగా ఉన్న భారతదేశంలో అమెరికా వ్యవసాయోత్పత్తులు చొరబడితే అది భారతదేశ వ్యవసాయ, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలపై, మత్స్య ఉత్పత్తుల ధర, సరఫరా మరియు డిమాండ్పై పెను ప్రభావం పడుతుంది. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. H-1B వీసా అంటే ఏమిటి? H-1B వీసా వలసదార విభాగంలో వృత్తి నిపుణులకి 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసే వీలు కల్పించే వీసా. ఇది 1990వ సంవత్సరంలో ఈ వీసాను USA ప్రవేశపెట్టింది. స్టెమ్ విభాగంలో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుకున్న విదేశీయులను అమెరికాలో దొరకని రంగాల్లో నియమించుకోవచ్చు. IT రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటి నుండి భారతీయ సాంకేతిక వృత్తి నిపుణులు ఈ వీసాపై అమెరికాకు వెళ్ళడం ప్రారంభించారు. అందుకే ఈ వీసా కాలపరిమితి 6 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. 2004 నుంచి ప్రతి ఏటా 85,000 వీసాలను ఇస్తున్నారు. ప్రస్తుతం H-1B వీసాదారుల్లో భారత్కు 71% వాటా, చైనాకు 11.3% వాటా ఉంది. అంటే H-1B వీసా సెటిల్మెంట్ ఫీజు భారీగా పెంచడం భారతదేశానికి నష్టం కలుగజేస్తుంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజాట్, HCL లాంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. నిర్ణయం కొనసాగితే కంపెనీలు ఉద్యోగిపై వెచ్చించాల్సిన మొత్తం పెరిగి వాటి యొక్క నిర్వహణ భారం పెరుగుతుంది. అసలే లేఆఫ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కంపెనీ వ్యయాలు తగ్గించుకుంటూ బ్యాలెన్స్ షీట్స్ మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. AIతో ఉద్యోగాలు పోతాయనే స్థితిలో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు వారికి ఆశీర్వాదంగా మారాయి. మన తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏమిటి? నాస్కామ్ మరియు అమెరికా కాన్సులేట్ అధికారుల నివేదిక ప్రకారం గత ఏడాదికి మొత్తం H-1B వీసాల్లో 71% భారతీయులకే దక్కితే వాటిలో 35% మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని అంచనా. అలాగే USAలో మన దేశానికి చెందిన విద్యార్థులు 55% పైగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే. అంటే సగటున 60,000 నుంచి 70,000 వరకు అమెరికా వెళ్తున్నారు. అదే అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళాలనుకుంటున్న భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది. అమెరికాలో చదువుకుంటున్న వారికి, చదువుకునేందుకు వెళ్ళే వారికి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే దానిపై అనిశ్చితి నెలకొంది. అయితే ప్రస్తుత F-1 వీసాతో చదువుకుంటున్న వారు చదువు పూర్తయిన తర్వాత F-1 OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వీసాతో అక్కడే 3 సంవత్సరాలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత వారు H-1B వీసా పొందితే ఇబ్బంది ఉండదు.
అయితే H1B వీసా పొందేందుకు ఇప్పటిదాకా ఉన్న 80,000 వార్షిక వేతనం నిబంధనను ట్రంప్ 1.20 లక్షల నుంచి 1.50 లక్షలకు పెంచితే అమెరికాకు వెళ్ళడానికి, అమెరికాలో చదువుకోవడానికి బ్యాంకు లోన్ తీసుకొని డాలర్ డ్రీమ్స్తో ఉన్నవారికి కఠిన పరీక్షలు తప్పవు. ట్రంప్ చెప్పినట్టు వన్ టైం సెటిల్మెంట్ అయిన $1,00,000 చెల్లించాలి. H1B కలవరమెత్తి 3 సంవత్సరాలు, మరొక 3 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకోవచ్చు. సాధారణంగా అమెరికాలో ఐటీ రంగంలో వృత్తి నిపుణులకు $123,000 సగటు వేతనం ఉంటుంది. ఆదాయ పన్ను పోను $1,00,000 చేతికి వస్తుంది. ఇప్పటిదాకా అన్ని రకాల ఫీజులు కలిపితే H1Bకి చెల్లించేది $1,500, $132,000. వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా 3 సంవత్సరాలకి $1,00,000 H1B వీసా కోసం ఖర్చు చేస్తే ఐటీ ఉద్యోగికి ఆదాయ వేతనంలో కోత తప్పదు. భవిష్యత్తు అయితే ఆశాజనకంగా ఏమీ లేదు. ఐటీ కంపెనీల పరిస్థితి ఏమిటి? H1B వీసా ఫీజు వన్ టైం సెటిల్మెంట్ అయిన ఐటీ కంపెనీలు అది తమకు ఆర్థిక గుదిబండగా భావిస్తాయి. లేఆఫ్ల పేరిట ఉన్న ఉద్యోగాలని సాగనంపి వ్యయంపై కోతలు విధిస్తున్న కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాయి. ఎందుకంటే విదేశాల నుండి వలసల్ని నివారించడం, తక్కువ జీతాలకు విదేశీయుల్ని H1B వీసాలపై తీసుకురావడాన్ని నిరోధించడం, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడం లక్ష్యమని ట్రంప్ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే అమెరికాలో పని గంటలు తక్కువ మరియు ఎక్కువ వేతనం చెల్లిస్తేనే ఉద్యోగాలు చేయడానికి ముందుకు వస్తారు. సగటు వేతనంతో ఎక్కువ పని గంటలు శ్రమించే భారతీయులు అధిక నైపుణ్యం కలవారే అమెరికాలో ఉద్యోగం పొందుతారు. అందుకే మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు భారతీయులకే ప్రాధాన్యం ఇస్తాయి. ఇప్పుడు భారతీయులను కాదంటే కంపెనీల వ్యయాలు అమాంతం పెరిగి వాళ్ళ లాభదాయకతపై పెను ప్రభావం పడుతుంది. లాభమే లేదా? నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే దీని ద్వారా లాభాలు ఉండొచ్చు. అమెరికాలోని కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్కి తరలించవచ్చు. ఇక్కడ నుండి ఐటీ ఉత్పత్తుల్ని USA ఎగుమతి చేయొచ్చు. గత 3 సంవత్సరాలుగా మిడ్ సైజ్ USA ఐటీ కంపెనీలు వాటి కార్యకలాపాలను నిర్వహించడానికి భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను నెలకొల్పుతున్నాయి. సంవత్సరం 1,200 నుంచి 1,400 GCCలు ఇండియాకి వచ్చాయని నాస్కామ్ అంచనా వేసింది. అయితే ఇవన్నీ చూస్తూ ట్రంప్ ఊరుకోకుండా ఉండడు. అయితే ప్రపంచంలో భాగంగా ఇక్కడ నుంచి ఐటీ కంపెనీల కార్యకలాపాలను ప్రారంభిస్తే పెద్దగా నష్టం ఉండదు. మన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అమెరికా పరిస్థితి ఏమిటి? అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ వలసలపై మరియు ప్రపంచ ఆర్థికంపై మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. H1B వీసాపై ఆంక్షలు విధించి అమెరికాలో ఉద్యోగం చేయాలనే భారతీయుల మరియు ఇతర దేశాల యువతను కట్టడి చేస్తే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకి పెనుముప్పుగా మారుతుంది. దీర్ఘకాలంలో అమెరికా వృత్తి నిపుణుల కొరతను ఎదుర్కొంటుంది. స్టెమ్ విభాగంలో ప్రపంచంలో వచ్చే సరికొత్త ఆవిష్కరణలకి వేదికగా ఉండలేక సాంకేతిక పరిజ్ఞాన దిగుమతి దేశంగా మారవచ్చు. ప్రస్తుతం 30 లక్షల మంది స్టెమ్ వృత్తి నిపుణులు ఉన్నారని అంచనా. వాళ్ళని భర్తీ చేయడం సాధ్యమా? అమెరికాలో చదివి అమెరికాలో ఉద్యోగం చేరుకునేవారు సాధ్యం కాదని తెలుసుకున్నాక అమెరికాకి ఎందుకు వెళతారు? అది అమెరికా యూనివర్సిటీలకు నష్టదాయకం కాదా? అమెరికాలో స్టార్టప్లు, రీసెర్చ్ డెవలప్మెంట్, ఇన్నోవేషనల్ స్టార్టప్స్, ప్రైవేట్ సంస్థలు బదులు అమెరికా ప్రభుత్వం ఖర్చు చేయడం ప్రారంభిస్తే పెట్టుబడిదారీ సమాజంగా ఉన్న అమెరికా సామ్యవాద దేశంగా మారవచ్చు. దేశం ఏమి చేయాలి? ప్రపంచంలో ఏ యుద్ధం అయినా మన దేశ మార్కెట్లు కుదేలవుతాయి. రూపాయి జరుడు బలపై నేలచూపులు చూస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినా, పశ్చిమాసియా సంక్షోభం అయినా, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. సర్వోధికార దేశమైన భారతదేశంపై ట్రంప్ రహితంగా టారిఫ్లు విధిస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి మనము రష్యా దగ్గర చమురు కొనడం కారణమని చెబుతారు. కానీ అమెరికా ఆయుధ కంపెనీల కోసం ఉక్రెయిన్తో ఆయుధ వ్యాపారం చేయడమే కారణమని ట్రంప్ చెప్పరు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని నాటో పేరుతో అమెరికా రష్యాతో జరిపే వికృత రాజకీయ ప్రచనయుద్ధ క్రీడలు మానవాళికి అంత వినాశనం తెచ్చాయో గుర్తించరు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు జన్మించిన భారతదేశానికే ఇక శాంతి వచనాలు బోధిస్తారు. మనం ఎలా అభివృద్ధి చెందాలి?
మనది వ్యవసాయార్థిక దేశమైనప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనె ధరలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అమాంతం పెరిగాయి. ఇప్పటికీ పునరుత్పాదక ఇంధన వనరులు సమకూర్చుకోవడంపై ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. లోహాలు మరియు ముడి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి మారాలంటే దేశంలో రాజకీయ అవినీతి నశించి మనందరం సమిష్టిగా పోరాడాలి. ఆత్మ నిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా నినాదాలకే పరిమితం కాకుండా రాజకీయ దృఢ సంకల్పంతో కఠోర దీక్షతో సాధించాలి. మైనింగ్ను జాతీయ సబ్జెక్టుగా గుర్తించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఉత్పత్తులలో స్వావలంబన సాధించాలి. ముఖ్యంగా వంట నూనెలను సాగు విస్తీర్ణం పెంచి ఉత్పాదకతను వృద్ధి చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టి నవకల్పనలను ప్రోత్సహించాలి. పర్యావరణ మరియు వనరుల పరిరక్షణను ఉద్యమంగా తీర్చిదిద్దాలి. గనులు, లోహాలు తవ్వకము, ముడి చమురు మరియు పునరుత్పాదక ఇంధన వనరులను సుస్థిరాభివృద్ధి సాధనలో సమ్మిళితం చేయాలి. ఆయా రంగాలలో 0% అవినీతికి తావు లేకుండా ఉంచాలి. మనము అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించాం. అలాగే ఫార్మా రంగంలో గొప్పగా ఎగుమతులు చేస్తున్నాం. అలాగే భారీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, సమాచార సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి భారతదేశాన్ని ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలి. రాజకీయాలు మర్చిపోయి అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే అమెరికా ఫస్ట్ నినాదము ప్రపంచమంతా మారుమోగుతుంది. మన దేశ రక్షణ రంగంలో మనమే సొంతంగా స్వదేశీ యుద్ధ విమానాలు తయారు చేసుకోవాలి. జెట్ ఇంజన్లని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం దేశంలో ఇంజనీరింగ్ రంగంలో స్వయం స్వావలంబన సాధ్యం అవుతుంది. అందుకోసం మనం కుల, మత, ప్రాంత భేదాలు మర్చిపోయి సమిష్టిగా పోరాడి జాతీయ ఐక్యతకి, సమగ్రతకి పాటుపడాలి. జై హింద్.